నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రన్న బాటలో నడుస్తామని యువత టీడీపీలో చేరారు. టీడీపీ మండల కన్వీనర్ అధ్యక్షతన కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ చేరారు. ఎస్సీ కాలనీకి వచ్చిన మన డేరింగ్ డ్రెసింగ్ డైనామిక్ మన ప్రీతమ నేత కందుకుంట వెంకటప్రసాద్ గారు రామస్వామి గుడి దగ్గరికి వచ్చినారు. ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మహిళలు, సేవలాసులు, కార్యకర్తలు, ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరు అన్నగారి స్పీచ్ లో ఆలకించవలసిందిగా మరీ కూర్చున్నాము. ఈ రోజు భోగి కాబట్టి అన్న శుభదినంకు వచ్చినారు. కావున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నాము. అదే విధంగా ఎస్సీ సెల్ యువ నాయకులు చాలా మంది ఈ రోజు ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీలో అన్న చేతుల మీదుగా కండువా వేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అన్న ఆశీస్సులు, దీవెనలు, మన్నలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాము. మన ప్రియమైన యువ యంగ్ మన పరితాల శిశుడు మన యువత ఉపాధ్యాయులుగా ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలుగా ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలుగా ఆహ్వానించడం జరిగింది. దయచేసి పార్టీలకు చేరిన వారంతా ముందు వరుసలోకి వస్తే రమాదేవి గారిని భాస్కర్ గారిని తెలుగుదేశం పార్టీ సేవలను ఆహ్వానించడం జరిగింది. అనిల్ గారిని తెలుగుదేశం పార్టీ
ఇండియా అమ్మగారిని తెలుగుదేశం పార్టీకి సాధారణ మధ్యలో భవానీ గారిని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించడం జరిగింది. మధ్యలో సింగల్ గారిని తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. కొమ్మూరి కృష్ణ గారిని తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ప్రత్యేక గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించడం నిర్మలను తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. లక్ష్మీదేవి గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. రాధమ్మ గారిని తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. గౌరమ్మ గారిని తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. మధ్యగాలి గంగాధర్ గారిని తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా ఆహ్వానించడం మాజీ వార్డు మెంబరు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ఆకర్షితులయ్యి పార్టీలోకి రావడం జరిగింది. రాముని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నరసింహ గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మంచి కళాకారుడు నరసింహ గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా మీ కళ ద్వారా రఘు గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అడుగులు అడుగేస్తూ మమ్మల్ని కూడా బలపరుస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మాతో పాటు నడుస్తున్నటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి, ఈ రోజున ఈ దళిత వాడలో ఉన్నటువంటి సోదర సోదరీమణులకి, అదేవిధంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు పార్టీలో చేరాలని నా దగ్గరికి వచ్చినారు, ఎస్సీ కులానికి చెందినటువంటి పిల్లలు. మర్చిపోతామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఒక 5-6 మందిని రమ్మని చెప్పినాం. వస్తే ఏం చదువుకున్నారంటే ఆ పిల్లలు చదువుకున్నది ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్. ఏం పని చేస్తున్నారంటే అందరూ కూడా డ్రైవర్ పని, లేదంటే కొద్దిమంది బెంగళూరు పోయినటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను యువతని. మామూలుగా రిజర్వేషన్ ఉన్నటువంటి కులాల పరిస్థితి అయితే అగ్రవర్ణాల పరిస్థితి ఏందో ఆలోచన చేయమని చెప్పి చెప్తాను. ఈ రోజున చదువుకున్నటువంటి పిల్లలకి గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి జనవరి 1వ తారీఖున అని చెప్పి మాటలు మాట్లాడింది. అది వాస్తవమా కాదు మీరు అందరూ గట్టిగా సపోర్ట్ చెప్పాను. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చినారో యువకులు చెప్పమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడ ఇచ్చినటువంటి మాట కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన సాగించడం లేదు. పరిపాలన సాగించాలనే అవకాశం వచ్చిన తర్వాత అన్ని హామీల్ని మర్చిపోయేసి ఒక రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రత్యేకించి దళిత వాడలో దళితుల మీద జరిగినటువంటి మారణకాండనే ప్రస్తావిస్తారు. ఒక అబ్బాయి మందు తాగడానికి పోయేసి ఈ మందేంద్రా అని చెప్పేసి ఒక వీడియో చేసి పెడితే మరుసటి రోజు శవమైన వెళ్ళాడు. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఈ రోజున ఈ నియోజకవర్గంలో కూడా ఈ జిల్లాలో కూడా పెత్తనం చేయాలని అరాచకంగా ఆలోచన చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అని చెప్పేసి సందర్భంగా ఈ దళిత వాడలో దళితులు తెలియజేస్తా ఉన్నారు. కరోనా సమయంలో బాగా ఉన్నత చదువులు చదివి 10 మందికి మంచి చేయాలనే ఆలోచనతోనే వైద్య వృత్తిని స్వీకరించినటువంటి ఒక వైద్యుని దళిత వైద్యుడైనటువంటి సుధాకర్ గారిని మాస్కులు అడిగితే బట్టలు ఉడదీసి రోడ్లో విచక్షణారహితంగా
కొడుతూ తిడుతూ బూతులు తిడుతూ పోలీసులతో కొట్టించి హింసించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు దళిత సోదరి ఇంత పెద్ద ఎత్తున దళితుల మీద హత్యాకాండ గతంలో ఎప్పుడు జరగలేదు. హత్యాకాండ జరిగేసి ఈ నియోజకవర్గంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రదొడ్డి గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణలో పోయేసి ఒక అగ్రవర్ణాల కులాలకు చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినాడని చెప్తే ఆ పెత్తందారుల ఆలోచన మేరకు ఆ పెత్తందారులు చేసినటువంటి హుకుం జారీ చేసినటువంటి విధానాల మేరకు ఆ దళిత యువకుని చెమ్మ మీద కొట్టి హింసిస్తే ఆ అబ్బాయికి చెవు వినపడకుండా పోయేసి ఆరోగ్యం కూడా విషమించినటువంటి పరిస్థితుల్లో న్యాయం జరగకపోగా జరగలేదు న్యాయం అనే ఆలోచనతోనే ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే కూడా ఈ రోజుకి ఆ ఇన్స్పెక్టర్ అట్లే ఉద్యోగం చేస్తారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల పట్ల ప్రేమ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకుంటాను. ఇంత పెద్ద ఎత్తున దాష్టికాలు జరుగుతున్నాయి దళితుల మీద. ముఖ్యమంత్రి కనపడదు. నేను ఉన్నానో నేను విన్నానని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఏం వింటున్నాడో తెలియని పరిస్థితి, అసలు చూస్తున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఆయన తెలిసిందల్లా ఒకటే, ఈ రోజున 4.5 సంవత్సరాల కాలం పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పెద్ద ఎత్తున దౌర్జన్యాన్ని చేయగలిగినారు, దోపిడీ చేయగలిగినారు. కానీ ఈ దౌర్జన్యాన్ని దోపిడీని చేయించినంతకాలం చెలాయించినంతకాలం చెలాయించేసి చివరాఖర్లో తారతమ్య భేదాలు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ స్థానిక ప్రజాప్రతినిధుల్ని కార్యకర్తల్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం కనుక్కొని ఈ రోజున పెద్ద ఎత్తున యువతి యువకులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, ఈ రాష్ట్రంలో ఆయన ఆలోచన విధానం ఒకటే ముఖ్యమంత్రి గారిది. మొత్తం అవినీతి మొత్తం నేను నా భార్య చేయాలా, నా భార్య నేను తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అవినీతి మార్గదర్శకాలను రూపొందించి 4 వ్యక్తుల ద్వారా మొత్తం రాష్ట్రం మొత్తం అవినీతి సొమ్మును వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ కు రోజువారీ కలెక్షన్లు కలెక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోనే మద్యం వ్యాపారంలో కూడా ఈ రోజున ఎక్కడ కూడా డిజిటల్ కరెన్సీ లేనటువంటి మద్యం వ్యాపారం, నాణ్యమైనటువంటి మద్యం దొరకనటువంటి మద్యం వ్యాపారం చేసినటువంటి మద్యం వ్యాపారి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ గమనించుకోమంటారు. ఈ ఆరోగ్యం చెడిపోతా ఒళ్ళు గుళ్ళు అవుతా ఉంది, జోబుకు చిల్లు పడతా ఉంది. గత ఎన్నికల సమయంలో చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే గాని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను, మిమ్మల్ని ఓటడుగునని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసేటువంటి దమ్ము ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి ప్రజలను ప్రశ్నించమని చెప్పేస్తా ఉన్నాను, ఈ మహిళలను ప్రశ్నించమని చెప్పేసి కోరుతా ఉన్నాను.